ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా క్రేజ్ చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ ఉర్రూతలూగిస్తోంది. కేవలం కొద్దిపాటి ప్రాచుర్యం కోసం, లైకులు, వ్యూస్ సంపాదించడం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రమాదకరమైన రీల్స్ చేయడం ఇప్పుడు ఒక వ్యసనంగా మారుతోంది. తాజాగా ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ జిల్లా సిద్ధార్థ్ నగర్లో చోటు చేసుకున్న విషాదకర ఘటనే దీనికి నిదర్శనం. శనివారం మధ్యాహ్నం 1 గంట సమయంలో కాంచీరామ్ ఆవాసీ కాలనీలో 5 చిన్నారులు రీల్స్ షూట్ చేయాలనే ఉద్దేశంతో ఒక పాడుబడిన వాటర్ ట్యాంక్ ఎక్కారు. ఆ ట్యాంక్ శిథిలావస్థకు చేరుకుందని తెలిసినా సాహసం చేయాలనే మోజులో వారు మెట్లెక్కడం ప్రారంభించారు. అయితే వారు ట్యాంక్ పైకి చేరుకుంటున్న సమయంలో ఊహించని విధంగా మెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఈ ప్రమాదంతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా హాహాకారాలతో నిండిపోయింది. మెట్లు కూలిన సమయంలో 3 చిన్నారులు భారీ ఎత్తు నుంచి కింద పడిపోగా ఒక బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పాడు. మిగిలిన 2 తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. మరోవైపు ట్యాంక్ పైభాగానికి చేరుకున్న 2 బాలురు మెట్లు లేకపోవడంతో అక్కడే చిక్కుకుపోయారు. కిందకు దిగే మార్గం లేక భారీ ఎత్తున ఉన్న ఆ ట్యాంక్ పైనే వారు బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వచ్చింది. సమాచారం అందుకున్న జిల్లా యంత్రాంగం వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపింది. అయితే ఆ సమయంలో కురుస్తున్న భారీ వర్షం, ట్యాంక్ బలహీనంగా ఉండటం వల్ల సాధారణ రెస్క్యూ ఆపరేషన్లు విఫలమయ్యాయి. దీంతో బాలులను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర రక్షణ శాఖను ఆశ్రయించాల్సి వచ్చింది. దాదాపు 16 గంటల పాటు ఆ చిన్నారులు ఆకలి, భయంతో ట్యాంక్ పైనే గడపడం అందర్నీ కలిచివేసింది. పరిస్థితి తీవ్రతను గమనించిన సెంట్రల్ ఎయిర్ కమాండ్ IAF MI-17 V5 హెలికాప్టర్ను రంగంలోకి దింపింది. ఆదివారం తెల్లవారుజామున 5 గంటల 20 నిమిషాల ప్రాంతంలో గాలిలో వేలాడుతూ భారత వైమానిక దళం అత్యంత సాహసోపేతమైన ఆపరేషన్ చేపట్టింది. కేవలం 15 నిమిషాల వ్యవధిలోనే ట్యాంక్పై ఉన్న 2 చిన్నారులను క్షేమంగా హెలికాప్టర్లోకి చేర్చి రక్షించింది. రాత్రంతా ఆందోళనలో ఉన్న బాధితుల కుటుంబ సభ్యులు చిన్నారులు ప్రాణాలతో తిరిగి రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ రెస్క్యూ ఆపరేషన్కు సంబంధించిన వివరాలను భారత వైమానిక దళం X వేదికగా పంచుకుంటూ ఆపరేషన్ విజయవంతమైందని ప్రకటించింది. రీల్స్ కోసం ఇలాంటి ప్రాణాంతక చర్యలకు పాల్పడవద్దని అధికారులు ఈ సందర్భంగా ప్రజలను హెచ్చరించారు.